కొత్త మీద కొట్టాను తొత్తర మూడు వెళ్ళి పడతావు వెళ్ళికెళ్ళట్రా జరిగే తమ్ముడు శోభనం అలాగేనండి. పడుతుందా జరిగేది తమ్ముడు శోభనం సంసారాలు చేసుకున్న వాళ్ళు వేసుకోకూడదని సీ కొట్టారు చూసారా అది నేను వేసుకోలేదు బ్రా 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 బ్రహ్మాండంగా ఉంది అయ్య బాబోయ్. ఇదిగో ఇంకోటి పడుతుందని చూస్తున్నావేమో అది నీకు ఇష్టం లేదు అందుకే వేసుకోలేదు అంటే ఇప్పుడు నువ్వు లోపల ఎలా ఉన్నావే ఎలా ఉంటాను అలాగే ఉంటాను అయ్యో బాబోయ్ నాకేటలాగైపోతుంది బాబు అంబిలుస్తుంది వాసని శోభం శీలం మావపోయి నాటయ్యా ఎంత గొప్ప మాట చెప్పిందే ఎక్కడెట్టి మల్లెపూలు పుట్టు ఇంకోట ఒత్తుగా చల్లాలి అబ్బాయి గారు ఈ అత్తం ఎక్కడ పెట్టమంటారండి? అర్థం ఏంట్రా అత్తర బెత్తరేదవా కొత్త మీద కొట్టాను తొత్తర మూడు వెళ్ళి పడతావు వెళ్ళికెళ్ళట్రా జరిగే తమ్ముడు శోభనం అలాగేనండి. పడుతుందా జరిగేది తమ్ముడు శోభనం అయ్యా ఈ అగరత్తులు ఎక్కడ పెట్టమంటారు? ఆ పక్కనే టెలిగెచ్చండి ఆ. గుమ్మ గుమ్మలాడిపోవాలి జరిగేది శోభనం అబ్బాయి గారు మీరు అర్థమానం శోభనం శోభనం సబ్బేకండి నాకు అవతల పంపు సెట్ గుర్తొచ్చేస్తుంది. ఏడ్చేవలే ఇంకేం మర్చిపోలేదు కదా మర్చిపోయామండి. ఏటి తక్కడ తక్కిడ శోభనానికి అదెందుకురా తోకం వేసుకోవడానికండి. తోకమేంట్రా లేకపోతే ఏంటండి నేనేమన్నా అంటే అన్నా ఉంటారు కదండి ఇది అసలు శోభనం కదా ఉందండి పూల కొట్ట ముందు మిఠాయి కొట్టెట్టుకున్నట్టుందండి నేను అమ్ముకునేలాగా మీరు కొట్టానికి వచ్చేలాగా ఉందండి. నీ మొహలే శోభనానికి మాత్రం లేకపోతే నువ్వు వెళ్ళే పాలు అట్టుకరా నీ పైన అట్టుకోతాను అలాగేనండి. ఏయ్, ఎక్కడికదే మా తమ్ముడు గదిలోకి ఈ పాన్ అట్టుకెళ్ళి ఫ్యాన్ కాదు ఫ్యాన్ అదలేవో ఫ్యాను పెడితే కష్టాసలుగా ఉంటుందని మన గదిలో ఉంటే మనకి సలసలగానే ఉంటుంది మొగుడు పక్కన పడుకోవడం నామోషం అనుకునే దానికి సలసలగా ఉంటేనే ఎచ్చగా ఉంటేనే తప్పగా మీరు ఈ శోభను జరిపించడానికి నిర్ణయించుకున్నారా ఓ ఎస్ అంటే మీ అమ్మగారి ప్రాణం కన్నా మీ తమ్ముడు గారి శోభనమే ఎక్కువ ఏంటి నువ్వు అనేది మీ తమ్ముడు జాతకంలో తల్లి కండ ఉంది తల్లిదండవా ఆ 23 ఏళ్లు దాటకుండా భార్యతో కాపురం చేస్తే నా నోటితో నేను చెప్పలేనండి చెప్పు తమ్ముడు కాపం చేస్తే ఏమవుతుంది అది ఆవిడ చచ్చిపోతారటండి అందుకే పొద్దున్న వాళ్ళు పెళ్లి చేసుకుని రాగానే అంత హడలిపోయారు వాళ్ళ కాపురం చేస్తే తను చేస్తానని చెప్పుకోలేక వాళ్ళ పెళ్లిని ఒప్పుకోలేక పాపం మహాతల్లి కొడుకు సుఖంగా ఉంటే చాలని ప్రాణత్యాగం చేయడానికి కూడా సిద్ధపడ్డారు ఇప్పుడు మీ తమ్ముడికి 22 ఏళ్ళు ఇంకొక సంవత్సరం ఈ శోభనం ఆపితే మనం ఆవిడ్ని కాపాడుకోవచ్చు తమ్ముడు రే తమ్ముడు ఆగండి బాబోయ్ ఆగండి రే తమ్ముడు రారా నాతో అర్జెంట్ గా నాతో ఎక్కడికి రా బాబు ఏ ఓబయ్య బాబాయ్ గట్టి కట్టుకో వెళ్తే నువ్వు వస్తావు అలాగేనండి ఉడుపు పట్టు పెట్టేస్తానండి. ఏంటన్నా ఇది అసహ్యంగా నీకు అమ్మ బతకాలం ఉందా లేదా ఏంటి నువ్వు అనేది నీ జాతకంలో తల్లిగానే ఉందరా నువ్వు 23 ఏళ్ళు కాపురం చేయకూడదు 23 ఏళ్ళు దాటే వరకు కాపురం చేయకూడదు ఆ తర్వాత నీ పెళ్ళం నీ గది నీ ఇష్టం ఈలోగా కకృతి పడ్డావు అమ్మ చచ్చిపోతురా అబ్బాయి గారు ఇవాళ నుంచి తమ్ముడిని ఆడి పెళ్ళాన్ని కలవకుండా చూడమే నీ పని ఏండి ఓ జంటను కలపడం కష్టంగానండి ఎడగొట్టడం పెద్ద ఇజ్జంటారా ఏ చూసుకోండి నా రెప్ప మీ చెప్పు రెప్పా చెప్పేంట్రా అదేనండి నేను కంటి మీద రెప్పేస్తే మీ చెప్పు చూడని కొట్టండి అదేంటి దాని మీనింగ్ ఏ నుంచి తమ్ముడు గారి పక్కలో నేను ఉంటానండి ఆ ఊహమ్మ గారు ఊహలో కూడా రానండి కాదు కూడదు అనుకోని ఒకవేళ వచ్చారనుకోండి తమ్ముడు గారి చేత అయ్యప్ప సమాలించండి స్వామి శరణమయ్యప్ప అనిపించేస్తారండి ఏంటండి అలా చూస్తారా పొద్దున్న పడుకుతారండి రండి అబ్బాయి గారు అబ్బాయి గారు అబ్బాయి గారు అబ్బాయి గారు అబ్బాయి గారు అయ్యి బాబోయ్ అమ్మాయి గారు లోపల మీకోసం భారీ బందోబస్తు చేసేస్తున్నారండి బాబోయ్ శ్వేతశైని నాకే అలా కాదు కానండి ఓ అరగంట మీరు లోపలికి వెళ్ళి వచ్చేయండి చెప్తాను సత్యాళ్ళు ఓసారి వద్దా నాకు ఎగబడి వెళ్తా నాకేం సిగ్గు సరం లేదా ఏంటి అదే కాదు శివరక రంబొచ్చి బావగారు రండి టీ, 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 టీ. టీ టీ అని అక్కడే రికార్డు చెప్తున్నారేంటి టీ 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 ఏమండి ఈ సీర మీరు బ్రహ్మాండం అన్నదే అదిరింది ఈ రైట్ కూడా మీరు సూపర్ అన్నదే బాగా కుదిరింది సంసారాలు చేసుకున్న వాళ్ళు వేసుకోకూడదని సీ కొట్టారు చూసారా అది నేను వేసుకోలేదు బ్రా 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 బ్రహ్మాండంగా ఉంది అయ్య బాబోయ్. అది నీ పెళ్ళం నా వదిన ఏమండి? అదే నా పెళ్ళం నీ వదిన తల్లితో సమానం చూడుగో మూడు పిల్లలు ముచ్చటగా ముచ్చట్లాడుకుంటుంటే మధ్యలో నువ్వేంటి కొండ ముచ్చట ఏయ్, నీకు నాకు ముచ్చట్లే నువ్వెట్లా లేచావు ఎంత చూసాక లేవకుండా ఎలా ఉంటానండి వెళ్తానండి తను కూకో ఎలా కూకుంటానండి అతను ఆకుమడి ఎండిపోతుందా పంపు సెట్కి వెళ్ళి మోటార్ ఆన్ చేయాలా నిన్నే కదా ఆకుమాడికి తడెట్టింది ఎండ ఎక్కువైంది కదండి మాటి మాటికి ఆరిపోతుంది ఆర్ఆర్ తడెట్టాలా రేయ్,
ఇప్పుడు అర్థమైందిరా నువ్వు పంపు సైడ్ దగ్గరికి ఎందుకు వెళ్తానంటున్నావు నువ్వు సచిన వెళ్ళటానికి లేదు నేను బతికిన వెళ్తాను. సూత్తా సూత్తా ఒక ఆకమని ఎండిపోతుంటే ఎలా తట్టుకోగలండి? రే రే తెల్లారి నీ పని చెప్తాను రా తెల్లరలుగా నా పని చెప్పవయ్యా. అంటే ఏటే? నువ్వు రమ్మన్నప్పుడు రావటానికి పొమ్మన్నప్పుడు పొటాన్ని నేను మ్యాటింగ్ అని అనుకున్నావా? దగ్గు పట్టారబ్బాయిని. అయితే రావా? రాను. కొంచెం కూడా రావా? కోతంత కూడా రాను. సరే చూస్తాను. ఏంటి చూసేది? వంకాయల టంకాయ సోతదంట సోతది. చాలా చూసాం. ఇదేటే? కట్టుకున్నాడికి కట్టుకున్న దక్కర్లేనప్పుడు నీకు ఇష్టమైన చీర నేనెందుకు కట్టుకోవాలి? ఓహో అలాగా? అయితే ఆ రైగోడు కూడా నేను చూసి పెట్టిందే. అయితే తీసుకో. ఇదిగో ఇంకోటి పడుతుందని చూస్తున్నావేమో. అది నీకు ఇష్టం లేదు అందుకే వేసుకోలేదు. అంటే ఇప్పుడు నువ్వు లోపల ఎలా ఉన్నావే? ఎలా ఉంటాను అలాగే ఉంటాను. అయ్యో బాబోయ్, అంటే నేను ఇప్పుడు ఏమైనా మంచిలోవి తాటాను లోపలికి వస్తే చూడరాదేమని చూసేస్తే జరగకూడదేమని జరిగిపోతే ఏం జరుగుతుందంట? ఆ? అంత దమ్ముందా? అయితే రా చూద్దాం. మామూలుగా అయితే రాను. దమ్ము గురించి ఎత్తావు కనుక వస్తున్నాను. నీ దుమ్ము లేచిపోతే వస్తున్నానే. ఏది ఎక్కడిది? తుమ్ము లేపేస్తానన్నారుగా ఆగిపోయారే. రండి. ఏంటే ఊరుకున్న కొద్ది తెగరెచ్చిపోతున్నావు? అయ్యో బాబోయ్, అయ్యో బాబోయ్, ఏంటి ఏంటేంటి? ఇదిగో ఇట్లాంటివి నాకు పెద్ద ఎక్కువ నచ్చమే. మరేం నచ్చుతుంది? అయ్యో బాబోయ్, నాకేటోలాగుందే. నాయన నాకేటోలాగైపోతుంది బాబోయ్. వద్దే వద్దే ముద్దే ముద్దే వద్దనికే ముద్దే వద్దనికే ముద్దే ముద్దు బాబు అంబిలుస్తుంది. తర్వాత వెళ్ళొచ్చు రండి. నిన్నే బాబు వినిపిస్తుందా? వినపడుతుంది. ఇప్పుడు ఇక్కడ నేను నీ కోడలు ముఖ్యమైన నిమిషం మాట్లాడుకుంటాం. కాస్త ఆగొస్తా. అది కాదు బాబు, ఓసారి బయటికి రా. వస్తున్నా. రానని చెప్పండి. బాగోదే వెన్నే వస్తాగా. నువ్వు పడుకోకు పడుకోకే తొంగకే. అయ్యో అయ్యో శివా. ఏంటమ్మా? రోజు బయట పడుకుంటున్నావు కదా బాబు. అది బయట చల్లగా లేకుంటాను. ఇక్కడ వెచ్చగానే ఉందిలే, పడుకో. లోపల ఇంకా వెచ్చుకుందమ్మా. ఇది ఆషాఢ మాసం. ఈ నెల రోజులు కొత్తగా పెళ్ళైన వాళ్ళ దగ్గరగా ఉండకూడదు బాబు. ఇది ఆషాఢ మాసమా? అవును, ఈ రోజు నుంచి మొదలు. బహుశా రేపటి నుంచి అయి ఉంటుందమ్మా. నువ్వు క్యాలెండర్ సరిగ్గా చూసుండవు. ఇందాక పంతులు గారు వచ్చి చూపించారు బాబు. అలాగా? వాడెందుకు వచ్చినట్టు? పోనీ మాట సోదరికి చెప్పొస్తాను. మాట చెప్పి రాగలవా? కొంచెం కష్టమైన పనే. వచ్చి పడుకో. పడుకుంటా పడుకుంటా పడుకుంటూ. అబ్బాయి గారు అమ్మాయి గారు ఎప్పుడు చూడలేదు. ఎలాగుంటారండి? పెసరట్లో ఉప్మా లాగా ఉంటుంది. ముందు పని చూడండి. మాటలు కాదు, పని ముఖ్యం నాకు. చూసే వదిన అబ్బాయి గారికి మాటలే వద్దంట. ఆరికి లెగిసిన కాడి నుంచి పనే పడంట. కొత్త పెళ్లి కొడుకు గందా. నవ్వించాలిగా నాటేయండా. వస్తేనమ్మమ్మ పొంతల దూరం సంతలోకి వచ్చినట్టు ఇదేటి ఇలా వచ్చేస్తుంది. అటు చూడండి. నువ్వు ఎక్కడికి ఎందుకు వచ్చావే? మరి నువ్వెందుకు వచ్చావా? నేనంటే పని కోసం వచ్చాను. మేము పని కోసమే వచ్చాం. పదా పాకలోకి వెళ్దాం. అయ్యి బాబోయ్, పాకలోక ఎందుకే? కూడెడతాను. పులసల పులుసు. పులసల పులిసే పెట్టమ్మా, బాగా పెట్టు. అది అక్కడ పెట్టు, నేను తర్వాత తింటాను. ఏడేడుగా బాగుంటది. రావయ్యా. మరి మీద మీద రాకు, అందరు చూస్తున్నారు. చూపేంటి? నేనే నీ సెటప్ నా పెళ్ళానే కదా. రాబోయా, చల్లారిపోద్ది. సూర్యులో కొల వల్ల ఇలా తగులుకున్నావంటే బాబు. సరే పదా. అలే సైడ్ అయిపోతున్నారా? కూడేడతానని చెప్పి గడేస్తున్నావైతే ఆ చూపేటే నాకేటో లాగుండాలా చూడకే. వాళ్ళ ముందు ముందుకు వచ్చేకే నాకు పోడ ఆలోచనలు వచ్చేస్తున్నాయి. అట్లా ముట్టుకోకే, తప్పు చేసేస్తాను. ఒళ్ళంతా తిమిరిపోతుంది. అలా కొరకే నేను ఆగలేకపోతున్నాను. ఆగమని ఎవరన్నారు?
రెచ్చిపో. రెచ్చిపోవాలనే ఉంది, కానీ ఆషాఢంలో కలవద్దని అమ్మంది కదా. ఆషాఢంలో ఎందుకు కలవద్దంటారో తెలుసా? మంచిది కదా అని. దేనికి? దానికే. అది ఏం కాదు. ఆషాఢంలో కలిస్తే పిల్లలు చైత్రంలో పుడతారు. చైత్రం అంటే వేసవి కాలం. ఆ వేడి వల్ల తల్లికి పిల్లకి జబ్బులు వస్తాయని ఆషాఢంలో కలవకూడదంటారు. చూసావా, మా అమ్మకు నువ్వు అన్నా నీకు పుట్టిపోయే బిడ్డన్న ఎంత ప్రేమ. ఆ శాత బోరింగ్ లో నీళ్ళు బోధిలోకి వెళ్ళినట్టు నువ్వు బుద్ధిగా ఇంటికి వెళ్ళిపో. ఇంటికి వెళ్ళడం ఎందుకు? అబ్బా, నువ్వు ఇంకాసేపు ఇక్కడ ఉంటే పిల్లలు పుట్టారే బాబు. పిల్లలు పుట్టకుండా మరిపించానయ్యా బాబు. మందా ఏంటే బాబు? ఏంటేది? విరోధ్, మనలాంటి వాళ్ళ కోసం గవర్నమెంట్ వాళ్ళు సప్లై చేస్తున్నారు. ఓసి నా గిన్నెలో వస్తుందో. మరి ఈ మాట ఇప్పుడు చెప్తావేటే? ఇప్పుడు వెంటనే. అవును, నీకు మొదటిసారి కదా పెళ్ళైంది. ఈ మందు గురించి నీకు ఎలా తెలిసిందే? నీకు నీ ఓబై లాగా నాకు శోభం ఉంది, అది చెప్పింది. ఓ అసలు శోభం శీలం మావపోయి నాటయ్యా. ఎంత గొప్ప మాట చెప్పిందే. అవును, ఇది నేలతో వేసుకోవాలా పాలతో వేసుకోవాలా? అయ్యో కర్మ, అది మజ్జిగలో మిరపకాయలాగా సిప్పిపడి చాలు గాని రండి. జై నిరోధ్. వదినా, ఏటా? నేను ఇంటికి వెళ్ళిపోతానే. నీకేం వచ్చిందా? నీ అన్నయ్య గుర్తుకొస్తున్నాడు. ఓసి నీ దుంపదేగా. ఏమనుకోకే. కొట్టాలా నరికి పోగలెట్టాలా? ఇంటికి పెద్ద పాలేరు వాడి మీద వేసేసుకుంటావు. ఊళ్ళు పొగరెక్కిందేంటి? ఎంత మాటన్నారండి. మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకునే మీ భార్యకి, మీ లాభ నష్టాలు లెక్కలు చూసే మీ అర్ధాంగికి ఒక పాలేరు తప్పు చేస్తే కొట్టే హక్కు లేదా? ఏం తప్పు చేశాడు? బెల్లం బట్టికి నిప్పంటుకుని 2 లక్షలు నష్టం వచ్చిందంటే వీడు అజాగ్రత్త వల్లే కదా. బెల్లం బట్టికి నిప్పంటుకుందా? ఎప్పుడురా? నాకు తెలియదు నాయనే. నేను బెల్లం అనే మాట అంటేనే భూతార్థం తీస్తారు తండ్రి. వడగాలు వచ్చి వరి కుప్పలు కొట్టిపోయాట. 1.5 లక్షల లాసు. వడగాలు వచ్చిందా? ఏరా? నేను చెప్పను బాబోయ్. నేను వడంటేనే పెడర్థం తీసి తంతారు తండ్రి. చెరువులో కొబ్బరి బండాలు రాలి చేపలు చచ్చిపోయాట. 1 లక్ష రూపాయలు నష్టం. చెరువులో బొండాలు రాలాయా? ఎప్పుడురా? అయ్యి బాబోయ్, అయ్యి బాబోయ్, ఓరి దేవుడోయ్, నేను బోండం అన్నా బండబూత అయిపోద్దండి. సమాధానం చెప్పడానికి వీలు లేని ప్రశ్నలు వేస్తున్నారేంటి అబ్బాయి గారు? హే భగవాన్, నాకు ఇలాంటి పరీక్ష పెట్టాడు తండ్రి. నేను చెప్పేది అబద్ధం అయితే ఇదిగో ఇక్కడ రాసుని చూడండి. ఎవరు రాశారు ఇది? గుమస్తా గారు. ఏడాడు? ఇక్కడే ఉన్నానండి అయ్యా. టుడే దిన ఫలాల్లో మన రాశి ఫలం ఎలా ఉందో చదివి చెప్పవయ్యా. మీ దినం అంది యా వృత్తిక రాశి కదండి. జస్ట్ మినిట్ లో మీది కుక్క బతికైపోతుంది రాసి పెట్టిందండి. గుమస్తా గారు, అయ్యా. ఈ పద్ధతి చదవండి. చదివి చెప్పండి. బెల్లం బత్తికి నిప్పట్టుకోవటం వల్ల వచ్చిన నష్టం 2 లక్షలు. పథకాల వల్ల వరి కుప్పలు కొట్టుకుపోగా వచ్చిన నష్టం 1.5 లక్షలు. అదే కళ్ళద్దాలు లేకుండా చదివితే అర్థాలు మారిపోతాయి. బెల్లం బట్టికి నిప్పంటుకోవడం వల్ల వచ్చిన లాభం 2 లక్షలు. వడగాలి వలన కుప్పలు కొట్టుకుపోవడం వల్ల వచ్చిన లాభం 1.5 లక్షలు. నిప్పంటుకుని వడగాలొస్తే లాభం వచ్చిందా? యా. చూడు మావా, నా ఆవిడ నాకు చదివి చెప్పింది, అందులో నట్టనే రాస్తుందంట. అబ్బబ్బబ్బబ్బ, అంటే వాళ్ళది కాన్వెంట్ చదువులు కదా, లాభాల్ని నష్టాలను చదువుతారనుకుంటా. నువ్వు కొంచెం మూస్తే మంచిదనుకుంటా. ఏంటి గుమస్తా గారు, ఏంటో తప్పుడు లెక్కలో? అయ్యా అదే ఓపిగా అయ్యా, వీళ్ళలా చెప్పరుగానే ఆ గన్నట్ట. అయ్యా కన్న ఇప్పుడు అది అవసరమా? కాల్చండి అయ్యా. ముందు గుండెలోకి వెళ్తే నిజం నోట్లోంచి వచ్చారు. చెప్పగలయ్యా, నాకెలాగా ఉంది. మీ మావయ్య గారు నన్ను పెద్దెచ్చి నా చేతి దగ్గర రాయించారు. తిన్నింటి అసలు లెక్కడతావరా? రామ రామ, మీ ఇంటికి 36 వాసాలు ఉన్నాయని నేను ఎప్పుడు కౌంట్ చేయలేదు అల్లుడు. మదర్ ప్రామిస్. మర్యాదగా కొట్టేసి నువ్వు ఎక్కడ దాసా చెప్పు, లేకపోతే కాల్చి పారేస్తా. వద్దల్లుడు, మేనమావని చంపితే పాప చుట్టుకుంటుంది. ఏంటి చుట్టుకునేది? చుట్ట కౌసుని కృష్ణుడు చంపితే ఏం చుట్టుకుంది? మీరు మేట నొక్కండి, ఒక్కడికి ఎక్కేస్తాడు. కక్కడానికి నా దగ్గర ఏం లేదల్లుడు. తిన్నదంతా మీ మేనత్త జబ్బుకే జీర్ణం అయిపోయింది. పైసా కూడా లేదు. ఫాదర్ ప్రామిస్. అమ్మో పాము, పాము పాము, పెద్ద పామురా. అవునండి, నేను కూడా చూశాను. ఏదేటెళ్ళింది? మీ మామయ్య గదిలోకి వెళ్ళి మీ అత్తయ్య పరుపులో దూరింది. కట్టల పామురా, కట్టల పాము. కట్టపాము కదండి, అది ఈ మధ్య ఇంట్లో తెగ తిరిగేస్తుందండి. నేను పట్టేస్తారు కదండి. నాగరాజ నాగరాజ. అమ్మో నా పరుపు, నా పరుపు, అమ్మో నా పరుపు,
నా పరుపు మీరు చూసింది అందులో దూరిన కట్ల పావునా బావగారు సరిపోండి అది మా పెంపుడు స్నేకు ఏంటే పావును పెంచుకున్నారా పావును పూజిస్తే పిల్లలు పుడతారన్నారు రోజు పావుల కోసం పుట్టల చుట్టూ ఎక్కడ తిరగలవని పర్మనెంట్ గా ఈ పావును తెచ్చుకుని పెంచుకుంటున్నాం అన్నమాట అవునాయనా పెంపుడు పావు పూజ చేయగానే పాలు తాగి ఈ పరుపులో పడుకుంటుంది అయితే ఒకసారి పిలుస్తూ చూద్దాం సారీ ఇప్పుడు అది రెస్ట్ తీసుకునే టైము రాదు రే బాబాయ్ ఈ అవ్వారం ఏదో అడ్డుకోలుగా కనిపిస్తుంది ఈ పరుపు సార్ దులుపు దులుపుమంటారా దులుపుతా అక్కర్లేదు మా పరువు తీసించాలు మా పరుపు కూడా తీయక్కర్లేదు మా పరువు పోయిన చోట మా పరుపు మేము చచ్చే ఉన్నాం పదవే పద పద నిజంగా అందులో పావుంటే దున్నపోతులా మీరు ఎగిరి పడ్డప్పుడే చచ్చుంటుంది. అవును నిజమే రే దులుపురా అలాగేనండి తప్పకుండా చూసావురా ఎన్ని నోట్ల కట్టల పావులున్నాయో. అమ్మ దొంగ నా మావయ్య నన్నే మోసం చేస్తావా ఏమండి ఆయన మోసం చేసింది మిమ్మల్ని కదండి దేవత లాంటి మీ అమ్మగారిని ఆవిడ నమ్మకాన్ని ఒక్కసారి అత్తయ్య గారిని చూడండి పాపం తన అన్నగారింటి నీచుడని తెలిసి సిగ్గుతో ఎలా తలదించుకున్నారో చిచ్చి ఈయన మీ మేనమా అంటే నాకి మండుతోంది ఇంకా అత్తయ్య గారికి ఎంత రగిలిపోతుందో మా అమ్మకు తోడబుట్టినాడు కనుక ఎంత ద్రోహం చేసినా ప్రాణాలు రోజులు పెడతాను రే బాబాయ్ బాబాయ్ రేపటి నుంచి వీళ్ళ శాత గోసీలు కట్టించి కూలీలతో పాటు పొలం పని చేసి అలాగే సారీ అల్లుడు మేము ఆ పనులు చేయలేం హలో మాస్టర్ మిమ్మల్ని 3 పూట్ల ఎరగదని మీ చేత పనులు చేయించే పూచి నాది మీరు ఆ విషయం మర్చిపోయి హ్యాపీగా ఉండండి అబ్బాయి గారు ఇదిగోండి డబ్బు అమ్మకిచ్చి బీరాలు పెట్టమను ఏమండి ఇంత డబ్బు మీ అమ్మగారి బీరువాలో పెడతారా ఏ ఆవిడ 4 కాలాల పాటు బ్రతికుండడం మీకు ఇష్టం లేదా ఏంటే మీ మామయ్య గారు దుర్బుద్ధి చూశారుగా మీ అమ్మగారు నిద్రపోయేటప్పుడు ఓ బండగా ఆవిడ నెత్తి మీదేసి ఈ డబ్బు తూపతే అమ్మో నిజమే డబ్బు కోసం వీడు అంత పని చేసినా చేస్తాడు అయితే ఆ డబ్బు నీ దగ్గర ఉంచు నన్ను చంపితే అత్త కోసం ప్రాణాలు అర్పించిన ఓ కోడలుగా చరిత్రలో నిలిచిపోతాం. ఈ అత్త కోసం ఆ మాత్రం త్యాగం చేయలేవా తల్లి? సరే మీరు చెప్పారుగా చేస్తాను